కుక్క తోక ఎప్పుడు వంకరే అన్న చందంగా చైనా తీరు మారడం లేదు. అసమాన అభివృద్ధితో ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతున్న భారత్ను డైరెక్ట్గా దెబ్బ కొట్టలేక ఇండైరెక్ట్గా కుయుక్తులు పన్నుతోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తోంది. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తోంది. ఇంతకీ చైనా చేసిన పనేంటి? దానికి మోదీ సర్కార్ ఇవ్వబోతున్న సమాధానం ఏంటి? హిందువుల మనోభావాలను కించపరిచిన చైనా డోర్ మ్యాట్లపై పూరి జగన్నాథుడు. చైనా తీరుపై మండిపడుతున్న హిందువులు. చైనా యాజమాన్యంతో నడిచే ఈ-కామర్స్ కంపెనీ అలీ ఎక్స్ప్రెస్ హిందూ దేవతలను తీవ్రంగా అవమానించింది. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసింది. డోర్ మ్యాట్స్ పై జగన్నాథుని బొమ్మను ముద్రించింది. అంతేకాకుండా ఓ వ్యక్తి అదే డోర్ మ్యాట్ పై కాళ్లు తుడుచుకుంటున్నట్లు కూడా చూపించింది. దీంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అలీ ఎక్స్ప్రెస్ కంపెనీ ముద్రించిన ఈ డోర్ మ్యాట్స్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అలీ ఎక్స్ప్రెస్ అనేది ఆన్లైన్ రిటైల్ మార్కెట్ ప్లేస్. ఇది అలీబాబా గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఇది చిన్న వ్యాపారులు, అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక. అలీ ఎక్స్ప్రెస్ ద్వారా వినియోగదారులు వివిధ రకాల వస్తువులను, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలు మరియు మరిన్నింటిని కొనుగోలు చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ కంపెనీ చేసిన పని పలు విమర్శలను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ప్రకటనలో ఓ వ్యక్తి పూరి జగన్నాథుని చిత్రం ఉన్న డోర్ మ్యాట్ కే కాళ్లు తుడుచుకుంటున్నట్లు కూడా చూపించారు. భారతదేశం హిందూ దేవతలకు పుట్టినిల్లు. అందుకే దీన్ని దైవభూమి అంటారు. ఈ దేశం అనేక ప్రజలు, అనేక భాషలు, సంస్కృతులకు నిలయం. హిందూ మతంలో బహువచన ఉదారవాదం ఉంది. ప్రతి సంస్కృతి పరమాత్మను వారి స్వంత ప్రత్యేక మార్గాల్లో గ్రహించడానికి వీలు కల్పిస్తోంది. 4 ప్రధాన హిందూ వర్గాలు ఉన్నాయి: శైవ మతం, శక్తి మతం, వైష్ణవం, స్మార్టిజం. శైవుల దేవుడు శివుడు. శక్తులు శక్తిని పూజిస్తారు. విష్ణువు వైష్ణవుల దేవత. స్మార్తులు అన్ని దేవుళ్లను ఒకే దేవుడు ప్రతిబింబాలుగా చూస్తారు. హిందూ విశ్వాసంలో మరీ ముఖ్యంగా పూరి వాసులకు జగన్నాథుడు ప్రత్యక్ష దైవం. పూరి జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ నిర్మాణం ప్రారంభం చేశారు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ నిర్మాణం పూర్తి చేశారు. పూరిలో రాజు ఆ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆ ఆలయానికి పూరి జగన్నాథ ఆలయం అని పేరు వచ్చింది. ఆ దైవం కోసం తమ ప్రాణాలను కూడా ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. అంతటి విశ్వాసానికి, ధర్మానికి ప్రతీక అయిన దేవుడి విషయంలో చైనా ఆధారిత అలీ ఎక్స్ప్రెస్ కంపెనీ ఇంత ఘాతుకానికి పాల్పడింది. ఇది తీవ్రంగా అవమానించడమే అవుతుంది. అంతేకాకుండా ఈ డోర్ మ్యాట్ గురించి వివరిస్తూ తేమను పీల్చేస్తుందని, జారిపోదంటూ వివరించింది. మరింత ఉద్దేశపూర్వకంగానే అలీ ఎక్స్ప్రెస్ ఇలా చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా చైనాపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బాయ్కాట్ అలీ ఎక్స్ప్రెస్, రెస్పెక్ట్ జగన్నాథ్ వంటి హ్యాష్ ట్యాగ్లతో ప్రజలు స్పందిస్తున్నారు. ఈ డోర్ మ్యాట్ ను వెంటనే తొలగించి హిందువులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్నాథుడు కేవలం మతపరమైన చిహ్నం మాత్రమే కాదని, ఒడియా సంస్కృతికి, గర్వానికి ఆధారమని అంటున్నారు. చైనా చేసిన నీచపు పనికి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. హిందువులు జింగ్పింగ్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరీ హిందువులను గౌరవించే మన మోదీ సర్కార్ చైనాపై ఎలాంటి రివెంజ్ తీసుకుంటుందో వేచి చూడాలి.